హలో అందరికి ఎంతమందికి ఎపిసోడ్ చూసిన తర్వాత కదా ఎలాంటి ఎపిసోడ్ కావాలి ఇన్ని గొడవలు హౌస్ లో అయ్యాయంటే ఈ ఎపిసోడ్ కి అది సాధ్యం. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి గౌస్ మొత్తం పెంట పెంట చేశారనడానికి ఎక్కడ అతిశయోక్తి లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కి శ్రీజ కంటే మర్యాద మనీషే ఎక్కువ హెల్ప్ చేశాడు. ఫ్రెండ్ శ్రీజ అంటున్నారు కానీ మర్యాద మనీష్ చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు. అలాగే శ్రీజ ఇన్పుట్స్ అంటున్నారు కానీ అది శ్రీజ విన్నర్ అవ్వడానికి తను క్రియేట్ చేసుకున్న దారిలా నాకు అనిపించింది. దాని గురించి నేను క్లియర్ గా అనాలిసిస్ చెప్తాను. అలాగే సుమన్ శెట్టి గారి ఫ్రస్ట్రేషన్, తనలో ఉన్న కోపము అంతా బయటకు వచ్చేసి ఒక్కసారి సంజన మీద విరుచుకుపడిన విధానం ఏదుందో ఎపిసోడ్కే హైలైట్. సుమన్ శెట్టి గారి కోపం అనేది చూసిన తర్వాత అందరిలో అలాంటి కోపం ఉంది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇక విషయానికి వస్తే ఫస్ట్ మర్యాద మనీష్ వచ్చి డైరెక్ట్ గా చెప్పేశాడు పవన్ కళ్యాణ్కి, నువ్వు విన్నర్ అయ్యేవాడివి, నీకు బిగ్ బాస్ నాగార్జున సార్ కంటే ఇమోడీలో నీకు కప్పు చేతిలో పెట్టినట్టు పెట్టాడు, నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు అన్నాడు. నేను అక్కడ కొన్ని పాయింట్స్ పవన్ కళ్యాణ్ చెప్పినవి కొన్ని యాక్సెప్ట్ చేస్తాను. మర్యాద మనీష్ మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు, అవి చేంజ్ చేసుకుని రైవలరీ పెట్టుకుంటే విన్నర్ అవుతారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ రైవలరీ పెట్టుకోవాలంటే దానికి ఒక పాయింట్ దొరకాలి, దారి దొరకాలి. అందరూ నామినేట్ చేయలేదు అని అంటున్నారు కానీ అలా ఎలా నామినేట్ చేస్తాడు? అక్కడ కానీ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తుంటే ఇంకా బ్యాడ్ అయ్యేవాడు. ఈ మాటలు రాసి పెట్టుకోండి, నా ఎనాలిసిస్ చెప్తాను. రైవలరీ ఎప్పుడు పెట్టుకోవాలంటే అవతల వాళ్ళ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అవతల వాళ్ళతో నీకు బాండింగ్ సరిగ్గా లేక అవతల వాళ్ళు నీకు హెల్ప్ చేయకపోయినప్పుడు రైవలరీ పెట్టుకుంటే నీకు చెల్లుద్ది. ఇప్పుడు ఇమాన్యుల్ తనుజతో పెట్టుకుంటే చెల్లుద్ది, కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఇప్పుడు వెళ్ళి పెట్టుకుంటే తనే బ్యాడ్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్న విధానం తనుజ ఎక్కడికి పవన్ కళ్యాణ్ పాయింట్స్ అయితే ఇవ్వలేదు. వాంటెడ్ గా వెళ్ళి పెట్టుకుంటే వాంటెడ్ గా పెట్టుకున్నాడు అని చాలా నెగిటివ్ అవుతాడు. కానీ ఇప్పుడు వచ్చిన ఇన్పుట్స్ వల్ల ఆ సందు ఎప్పుడు దొరికితే అప్పుడే పెట్టుకోవాలి తప్ప ఇమీడియట్ గా మారిపోతే పవన్ కళ్యాణ్ ఆట పోతుంది. పవన్ కళ్యాణ్ మైండ్ లో ఎన్నో రన్ అవుతాయి. మీరు చెప్పినట్టు ఇన్పుట్స్ ఇచ్చేసాడు, నేను విన్నర్ అయిపోతానేమో ఇది మార్చుకుంటే అని కాదు. ఎలా మార్చుకోవాలి, ఎప్పుడు మార్చుకోవాలి, ఒక్కొక్కరు చెప్తున్నారు. కొందరు నెగిటివ్స్ చెప్తున్నారు, కొందరు పాజిటివ్స్ చెప్తున్నారు. నువ్వు అమ్మాయిలతో బిహేవ్ చేసిన చాలా బ్యాడ్ గా వెళ్తుంది అంటున్నారు. శ్రీజ వచ్చి ఎవరెవరు చెప్తే నువ్వు అన్ని నమ్మేసి వాళ్ళకు తగ్గట్టు మారిపోతావు అంటది. శ్రీజ చెప్పినవి ఇప్పుడు నమ్మేసి మారాలా వద్దని ఆలోచన కూడా ఉంటది. నాకు శ్రీజ ఇప్పుడు వెళ్ళి చెప్పింది కదా పాయింట్స్, ఇవన్నీ చెప్పడం కాకుండా తను నిజంగా ఫ్రెండ్ అయితే హౌస్ లోకి వెళ్ళింది, ఆల్రెడీ పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మంచి గ్రాఫ్ ఉంది, నువ్వు టాప్ 2లో ఉన్నావని చెప్పితే అప్పుడు శ్రీజ ఫ్రెండ్. అది హైడ్ చేసేసి ఈ గేమ్ అంతా నడిపిస్తే మాత్రం శ్రీజ విన్నర్ అవ్వడానికి వేసింది ఇది ఒక పెద్ద ప్లాన్ అని చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. డైరెక్ట్ గా ఇప్పుడు తనూజాని దూరం చేసుకోవాలా, దూరం చేసుకుంటే ఏమవుద్ది, పాయింట్ లేకుండా దూరం చేస్తే వాంటెడ్ గా వీళ్ళిద్దరూ బయట ఇన్పుట్స్ విన్ చేసి ఇప్పటి వరకు చేసిన బాండింగ్ ఇదంతా ఫేక్, ఇదంతా గేమ్ కోసమే చేసిందని ఫేక్ పర్సన్స్ గా మిగిలిపోతారు. సో ఆ పాయింట్స్ రావాలి. అలా రాకుండా పవన్ కళ్యాణ్ మారితే మాత్రం పవన్ కళ్యాణ్ గేమ్ వీళ్ళందరూ పాడు చేసినట్టు అవుద్ది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయానికి వస్తే శ్రీజ వచ్చి నామినేట్ చేసింది, ఒక పవన్ కళ్యాణ్ నామినేట్ చేయలేదు. తనూజాని కూడా చెప్పింది ప్రతి పాయింట్. అక్కడ పవన్ కళ్యాణ్కి ఇన్పుట్స్ ఇచ్చినట్టు ఎలా అవుద్ది? తనూజా కూడా ఇన్పుట్స్ ఇచ్చింది. ఇన్పుట్స్ అంటే వాళ్ళిద్దరిని కడిగేసింది, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న నెగిటివ్స్ అన్ని బయటికి తీసేసింది, లాగేసింది. ఎందుకు అంటే శ్రీజ నెక్స్ట్ రాబోతుంది, మంచి ఫాలోయింగ్ బయట ఉంది. ఆ ఫాలోయింగ్ తో వాళ్ళిద్దరిని బీట్ చేసే సత్తా శ్రీజకు మాత్రమే ఉంది. ఎందుకు అంటే బయట ఆడియన్స్ పాల్స్ అన్ని తెలుసుకుంది, వాళ్ళ నెగిటివ్స్ తెలుసుకుంది. ఆ పాయింట్స్ పెడితే వాళ్ళు నోరు మెదపలేరు. సో అలాంటి పాయింట్స్ వాళ్ళు బయటకు పెట్టలేదు అనుకో, శ్రీజది అప్పర్ హ్యాండ్ అవుద్ది. ఇమాన్యుల్ వీళ్ళందరూ వెళ్ళినా వెనుకోట్లా ఉంటుంది తప్ప శ్రీజ వెళ్తే మాత్రం విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరిని దాటే సత్తా కూడా శ్రీజకు ఉంది. సో శ్రీజ పవన్ కళ్యాణ్ గెలవాలని ఇన్పుట్స్ అంటున్నారు కానీ కాదు, శ్రీజ గెలవాలని కొన్ని దాచేసి అయితే చెప్పింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి శ్రీజ నీ ఫాలోయింగ్ గట్టిగా ఉంది, నువ్వు టాప్ 2లో ఉన్నావని చెప్తే మాత్రం అది ఫ్రెండ్షిప్ అవుద్ది. లేకపోతే శ్రీజ కూడా కన్నింగ్ గేమ్. నేను అది ఎక్స్పోజ్ చేస్తాను ముందున్న వీడియోస్ లో. అలాగే సుమన్ శెట్టి గారు సంజన నామినేషన్ ప్రాసెస్ లో ఇచ్చిన కడిగేసిన విధానం చూస్తే అబ్బబ్బబ్బబ్బా ఏమైనా పాయింట్సా. మనమే బయట నుండి చూస్తుంటాము సంజన మాటలు, తన కొన్ని వదిలేసిన మాటలు ఎలా ఉంటాయంటే ప్రొఫెషన్ గురించి కానీ, క్లాసెస్ గురించి కానీ, గసిరేయడం గురించి కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ, ఇవన్నీ మనకే అంత బాధ అనిపిస్తే అతను ఒక సెలబ్రిటీ, 100కి ఫ్రైగా సినిమాలు తీసిన సెలబ్రిటీ, తనకి మంచి పాపులారిటీ ఉంది, ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద. అలాంటి అతన్ని చులకనగా చూసి చిన్నగా చూస్తే అతనికి ఎంత కోపం ఉంటుంది, లోపల ఎంత బాధ ఉంటుంది. ఆ బాధనంతా ఒక్కసారి ఎక్స్పోజ్ చేసేశారు. మొన్న జరిగిన టాస్క్ లో నువ్వే చెప్తావు హెల్లో అని గసిరేసింది. అతనికి బాధ అనిపించదా? నువ్వు తొక్కలో కెప్టెన్ అంటది, కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు. అక్కడ కూడా బాధ అనిపించదా?
చాలా సార్లు నువ్వేమైనా సుమన్ శెట్టి, రాము అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్‌తో గాని, ఇతర కంటెస్టెంట్స్‌తో గాని వాళ్ళిద్దరిని చిన్న చూపు చేసిన మాటలు వాళ్ళకి బాధ అనిపించవా? ఇలాంటి మాటలన్నీ కలగలిపి ఒక్కసారి తుఫాన్‌లా బయటకు వదిలితే ఎలా ఉంటదంటే సుమన్ శెట్టి గారు నిన్న చూపించారు. సుమన్ శెట్టి గారి యూజ్ చేసిన వర్డ్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే ఇంకా మరి తన నోరు వెత్తలేపింది. తరువాత కావాలని పెంట చేసుకోవాలని కొన్ని పాయింట్స్ ఆలోచించి మళ్ళీ అక్కడ పెంట చేస్తే అక్కడ మాధురి గారు స్టాండ్ తీసుకున్న విధానం అయితే భలే అనిపించింది అబ్బా. నాకు ఈ ఎపిసోడ్ లో మాధురి సంజన గొడవ పడుతుంటే అదేదో రాక్షస ఆనందం నాకు అనిపించింది. ఈ సినిమాలో స్పైడర్ సినిమాలో వాళ్ళిద్దరూ ఎవరైనా చనిపోతే వేడుస్తుంటే సినిమా అలాంటి ఫీల్ నాలో వచ్చింది. మీలో కూడా అలా వచ్చింటే కామెంట్ చేయండి. అలాగే మాధురి గారు రీతు చౌదరితో అలా ఫైట్ ఆడుతున్నప్పుడు మాధురి గారి బిహేవియర్ అనేది చాలా వరస్ట్ గా ఉంది. చాలా అన్హెల్దీ రిలేషన్స్, తర్వాత మీరు ఫేక్ రిలేషన్షిప్ అన్నీ అనుకొని చాలా నోరు పారేసుకుంది. అక్కడ శ్రీజ ఎంత అగ్గిపెట్టిందంటే తనకి ఇచ్చింది నామినేషన్ ఒకటే, కానీ దాన్ని ఎంతమంది నామినేట్ చేసిన ఫీల్ వచ్చింది తెలుసా? తనూజాని, మాధురిని, పవన్ కళ్యాణ్ని, రీతుని, ఇంతమందిని కెలికి వదిలేసింది. హౌస్ ని కంపు చేసేస్తారు ఎక్స్ హౌస్ మేట్స్. హౌస్ ని కంపు చేయడం అంటే రేపటి నుండి ఆట అనేది రిస్టార్ట్ అవుద్ది. అంటే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్స్ అలానే ఉంటాయి కానీ గ్రాఫ్స్, వాళ్ళు వెళ్ళే దారులు అన్ని మారిపోతాయి, సేఫ్ గేమ్లు అన్ని మారిపోతాయి. వీళ్ళందరూ ఈ ప్లాన్ అనేది ఎక్స్ హౌస్ మేట్స్ చేసిన ప్లాన్ అనేది అందరికీ చేంజ్ చేసేస్తుంది. దానివల్ల ఇప్పుడు ఎంటర్ అవుతున్న హౌస్ మేట్స్ కి చాలా ప్లస్ అవుద్ది. శ్రీజ టాప్ 5 పక్కా గుర్తుపెట్టుకోండి. టాప్ 3 లో ఉండే అవకాశం కూడా ఉంది. విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. నా వర్డ్స్ అనేవి మీకు ట్రూ ఆ ఫాల్స్ అనేది ముందు తెలుస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.